ఫర్ ఎగ్జాంపుల్ జంప్ అనేది ఉంది, అప్పుడు ఏమనాలికి ఐ జంప్ అనాలి. ఐ జంప్. సపోజ్ ఈ కూడా నేను దూకుతా, నేనేమంటాను ఐ జంప్ ద వాల్, నేను కూడా దూకుతా. వి జంప్, ఒకవేళ మేము అందరం దూకదలుచుకున్నాం, వి జంప్. ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో యు అన్నాం అనుకోండి, యు జంప్, నువ్వు దూకు. అదే యూకు ప్లూరల్ కూడా ఒకరికి బదులు ఎక్కువ ఉంటే మనం అనుకున్నాం యూ జంప్ అనాలనుకున్నాం, యూ జంప్. అదే విధంగా హీ షీ ఇట్కి వచ్చేవరకల్లా జంప్స్ అని వస్తుంది, ఎందుకంటే నేను చెప్పే అందులో డస్ అనేది ఉంటుంది కాబట్టి హీ జంప్స్, ఇక్కడ జంప్ రాదు. హీ జంప్ అంటే తప్పు, హీ జంప్. చాలా మంది హీ జంప్ షీ జంప్ అంటారు, తప్పది. హీ జంప్స్, షీ జంప్స్. షీ జంప్స్ ఇన్ టు ద వెల్. దీన్ని మన వాడుకలో వాడమని అడిగాను అనుకోండి, నేను ఏమన్నా ఆమె దూకింది బావిలో అన్నాం అనుకోండి, అప్పుడు మీరు అనాలి షీ జంప్స్ ఇన్ టు ద వెల్ అనాలి, బావిలోకి. అదేవిధంగా ఇట్ జంప్స్, ఇట్ జంప్స్ అంటాం. ఇట్ జంప్స్ అంటే సపోజ్ నా డాగ్ ఉంది, అది జంప్ అవుతుంది అడుగున్న స్విమ్మింగ్ పూల్. నేనేమంటాను ఇట్ జంప్స్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్, ఇట్ జంప్స్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్. మై డాగ్, ఇట్ బదులు మై డాగ్ అనొచ్చు, మై డాగ్ జంప్స్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్ అంట. దీని అన్నిటికీ కూడా ప్లూరల్, ఇంతకుముందు చెప్పాను కదా, వీటికి ప్లూరల్ ఫామ్ దే జంప్. మళ్ళీ జంప్స్ కాదు, దే జంప్. ఇది సింపుల్ ప్రజెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సెకండ్ క్లాస్ చూసే లోపల ఇట్లాంటి వర్బ్స్ ఒక 5 చూజ్ చేసుకొని, అదేనా కాదు సింగ్ అంటే ఒక సాంగ్, ఐ సింగ్, వి సింగ్, యూ సింగ్ లాగా. అట్లాగే ఎనీ వర్బ్ చూసుకో, ఐ రన్ అంటే రన్ చేయడం, ఐ రన్, వి రన్, యూ రన్. ఈ విధంగా ఒక 5 వర్బ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. సెకండ్ నేను క్లాస్ తీసుకునేటప్పుడు ఇది క్వశ్చన్ ఫామ్ లోకి ఎట్లా మార్చాలో చెప్తా. ఈ సింపుల్ ప్రజెంట్ ని క్వశ్చన్ ఫామ్ కి ఎట్లా మారుస్తాం, ముందు ఒక 5 వర్బ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి రాసి. నెక్స్ట్ క్లాస్ లో నేను వీటిని ఏ విధంగా ప్రశ్నించాలి అంటే, ప్రశ్నించడం అంటే సపోజ్ ఇక్కడ ఏమన్నాం యూ జంప్ అంటే ఏమనాలి మనం, డూ యూ జంప్ అంటాం, డూ యూ జంప్. డూ అనేది బయటికి తీస్తే ఇందులో నుంచి డూ ఉంటుంది అన్నాను కదా, వాటిలో డూ ప్లస్ జంప్, డూ ప్లస్ జంప్ అండ్ ఎవరు ఇది జంపే. డూ ప్లస్ జంప్ అంటే జంప్. దీన్ని ప్రశ్న చేయాలంటే ఇందులో ఉన్న డూని, జంప్ లో ఉన్న డూని బయటికి తీయాలి. తీసేమంటాం మనం డూ యూ జంప్, డూ యూ జంప్. ఇదేమైంది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్. డూ యూ జంప్, యూ జంప్, డూ యూ జంప్, నువ్వు జంప్ చేస్తావా, నువ్వు దూకుతావా అనే ప్రశ్న. కాబట్టి ఎట్లా ఈ సింపుల్ ప్రజెంట్ ని సింపుల్ గా ఎట్లా క్వశ్చన్ కింద మార్చాలో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటికల్లా రేపటికల్లానో లేదా ఈ వారమో ఇది ఛానల్ చూడడం మొదలుపెట్టినాక ఒక ఎక్సర్సైజ్ ఫామ్ లో మీరు ఒక 5 వర్బులు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ లోపల నేను సెకండ్ లెసన్ మళ్ళీ మీకు చెప్తాను.